కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చుకోవడం అనేది నాకు ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక అమ్మాయి పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారు. అందుకని మన గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో కొంత సాయం అందిస్తే వాళ్ళకు కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని భావించి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం ఎమర్జెన్సీలో ఎక్కడ హాస్పిటల్లో చేయించుకున్నా కూడా ఆ టైంకి అప్పో చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము. అప్పుడు మరి వాళ్ళకి కూడా కొంచెం సహాయం చేస్తే, ఆర్థికంగా కొద్దిగా ఇస్తే వాళ్ళు కూడా అప్పులు తీర్చుకున్నట్టు అవుతుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఇది చెక్కులు రిలీజ్ చేయడం, మనం పంపిణీ చేసుకోవడానికి నేను కూడా వచ్చాను. అందుకని ఆయనకి మనందరి తరపున కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి సన్న బియ్యం, అలాగే మన రైతుల దగ్గర 500 బోనస్ ఇచ్చి అవి కొని మళ్ళీ మనకి ఉచితంగా ఇస్తున్నారు. తినాలి. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే చాలా మంది పడట్లేదని తినేవాళ్ళు కాదు. వాటిని అమ్ముకోవడము, మళ్ళీ అవే రీసైకిల్ చేసి మళ్ళీ మనం కొనుక్కోవడం ఇట్లా అయ్యేది. ఇప్పుడు ఒక్కొక్క కేజీ కొనాలంటే బయట మార్కెట్లో మంచి బియ్యం కొనాలంటే 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. అవునా కదా? ఇలాంటిది మనకి మనిషికి 6 కేజీలు చొప్పున ఇస్తున్నారంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంత లాభమో మీరే ఆలోచించుకోండి. కరెంటు బిల్లు సుమారుగా 500 నుంచి 1000 రూపాయల దాకా అది ఫ్రీ. గ్యాస్ 23 కోట్ల రూపాయలు బోనస్ కింద పడింది మన రైతులకి. అంటే ఒక్కొక్క రైతుకి ఎకరాకి 10 నుంచి 15,000 రూపాయలు బోనస్ వచ్చింది. 2 లక్షల లోపు వాళ్ళకి మాత్రం మాక్సిమం అయిపోయింది. ఏదైనా ఉద్దేశంతో అడిగిన వెంటనే సీఎం గారితో మాట్లాడి మన కల్లూరుని కూడా మున్సిపాలిటీ చేశారు. దీని ద్వారా మన విలేజెస్, మన కల్లూరు చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా రకాల ఆఫీసులు వస్తాయి, చాలా ఆదాయం వస్తుంది. ఈ రోడ్లు కానీ ఇంకా డ్రింకింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా 200 కోట్ల రూపాయల ఖర్చుతోటి మనకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మనకి మంజూరు చేశారు. అది కూడా త్వరలోనే మన కల్లూరు మండలంలోనే మేము ప్లేస్ వెతకడం జరిగింది. చెన్నూరులో మనకి ఆ ప్లేస్ దొరికింది. 30 ఎకరాల విశాలంలో మనం ఆ 200 కోట్ల రూపాయలతోటి త్వరలోనే శంకుస్థాపన చేస్తాము. ఆ కాలేజీ స్కూల్స్ కాంప్లెక్స్ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని స్కూల్స్ ఒక చోటే ఉంటాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ మన పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్తో సమానంగా ఇంకా అంతకు మించి సౌకర్యాలు ఉంటాయి. ఆడుకోవడానికి మరి ఆడిటోరియంస్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, మరి తర్వాత ఇవన్నీ కంప్యూటర్ తోటే బోధనలు, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో. అంటే మనం లక్షల డొనేషన్ కట్టి ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజీలో ఎందుకు చేర్పిస్తున్నాం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. అదే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీ ఒక్కచోటే ఉండాలి, పిల్లలందరికీ ఇంటర్నేషనల్ స్థాయి ఆ లెవెల్లో మన పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. మొదటి విడతలోనే మన సత్పల్లికి ఇచ్చారు. సత్పల్లిలో కూడా మన చెప్పడంతోటి ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అలాగే నేను ఐటీఐ కాలేజీ కూడా అడిగాను. ఐటీఐ కాలేజ్ మంజూరు అయితే అది కూడా ఇక్కడ ప్లేస్ దొరికితే ఇక్కడ కానీ లేకపోతే తల్లాడులో కానీ పెడతాము. పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. ఫైర్ స్టేషన్ అడిగారు ఇంతకుముందు, అది కూడా ఆయన దృష్టిలో పెట్టాను, సీఎం గారి దృష్టిలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది అడిగినా కూడా ఆయన కొంచెం ఒకరోజు అటో ఇటో కానీ మొత్తం అయితే మనకు మంజూరు చేస్తున్నారు. అంటే ఈ మా పదవీ కాలంలో కల్లూరుని నేను మరి ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మనవి చేసుకుంటూ